అందరికీ ప్రైజ్ దిలాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 70వ రోజైన మార్చి 11వ తేదీ వాక్యాంశాలు న్యాయాధిపతులు 17 నుంచి 19 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మమ్మల్ని మరొకసారి మీ పాదాల దగ్గరకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఈ వాక్య భాగాన్ని వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలోనూ మీ సమాధానాన్ని నింపండి. మీ కృపతో మమ్మల్ని భద్రపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాక్య భాగాలు మీ హృదయాన్ని కూడా నిజంగా స్పర్శించినట్లయితే కామెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. న్యాయాధిపతులు 17వ అధ్యాయము. మీకా అనునొకడు ఎఫ్రాయిమీల మన్యదేశంలో నుండెను. అతడు తన తల్లిని చూచి, నీ వద్ద నుండి తీసుకునిన రూకలు అనగా నీవు ప్రమాణం చేసి నా వినికిడిలో మాట్లాడిన ఆ 1100 వెండి రూకలు నా వద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసుకుంటునని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అనెను. అతడు ఆ 1100 రూకలను తన తల్లికి మరలా నెయ్యగా, ఆమె, పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకునిన ఈ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరలా అది ఇచ్చెదనెను. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా, ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా, అది మీకా ఇంట ఉంచబడెను. మీకా అను ఆ మనుష్యునికి దేవమందిరం ఒకటి ఉండెను. మరియు అతడు ఏఫోదును గృహ దేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా, అతడు అతనికి యాజకుడాయెను. ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు. ప్రతివాడును తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవ్వనుడుండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలెనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిమీయుల మన్యదేశములోనున్న మీకా ఇంటికి వచ్చెను. మీకా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని అతనిని అడుగగా, అతడు, నేను యూదా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడను, నాకు దొరకగల చోట నివసించుటకు పోవుచున్నానని అతనితో అనెను. మీకా, నా వద్ద నివసించిన నాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రూకలను, 1 దుస్తు బట్టలను, ఆహారమును ఇచ్చేదనని చెప్పగా, ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనుష్యుని వద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవ్వనుడు అతని కుమారులలో ఒకని వలె ఉండెను. మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా, అతడు మీకాకి యాజకుడై అతని ఇంట నుండెను. అంతట మీకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయనని ఇప్పుడు నాకు తెలియను అనెను. న్యాయాధిపతులు 18వ అధ్యాయము. ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు. మరియు ఇజ్రాయేలీల గోత్రములలో ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యము పొంది ఉండలేదు కనుక, ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెతుకుకొనుటకై వారు బయలుదేరి ఉండిరి. ఆ దేశ సంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుషులను జోర్యా నుండి, ఎఫ్తాయేలు నుండి పంపి, మీరు వెళ్ళి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా, వారు ఇజ్రాయేలీల మన్యములోనున్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా ఇంటి వద్దనున్నప్పుడు లేవీయుడైన ఆ యవ్వనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగినదని అడుగగా, అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి, మీకా నాకు జీతమిచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడనై ఉన్నానని వారితో చెప్పెను. అప్పుడు వారు, మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని వద్ద విచారించమని అతనితో అనగా, ఆ యాజకుడు, క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబోవు పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను. కాబట్టి ఆ 5 మనుషులు వెళ్ళి లాయిషునకు వచ్చి దానిలోని జనము సీదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు,
అధికార బలము పొందిన వాడెవడునూ లేకపోవుటయు, ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడునూ ఆ దేశములో లేకపోవుటయు, వారు సీదోనీయులకు దూరస్థులై ఏ మనుష్యులతోనూ సాంగత్యము చేయకుండుటయు చూచిరి. వారు జొర్యాలోనూ ఎష్టాయేలులోనూ ఉండి తమ స్వజనుల వద్దకు రాగా వారు మీ తాత్పర్యమేమిటని అడిగిరి. అందుకు వారు, లెండి, వారి మీద పడుదుము. ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది. మీరు ఊరకనున్నారేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి. జనులు నిర్భయముగానున్నారు కనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది. దేవుడు మీ చేతికి దానిని అప్పగించును. భూమిలోనున్న పదార్థములలో ఏదియూ అచ్చట కొదువలేదనిరి. అప్పుడు జొర్యాలోను ఎష్టాయేలులోనూ ఉన్న దానీయులైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడ నుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి. అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానీయుల దండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమటనున్నది. అక్కడ నుండి వారు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి. కాబట్టి లాయుషు దేశమును సంచరించుటకును పోయిన ఆ 5 మనుష్యులు తమ సహోదరులను చూచి, ఈ ఇండ్లలో ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమయు పోత విగ్రహములను ఉన్నవని మీరెరుగుదురా? మీరేమి చేయవలనో దాని యోచన చేయుడనగా వారు ఆ తట్టి తిరిగి లేవీయుడైన ఆ యవ్వనుడున్న మీకా ఇంటికి వచ్చి అతనిని కుశల ప్రశ్నలు అడిగిరి. దానీయులైన ఆ 600 మంది తమ యుద్ధాయుధములను కట్టుకొని గవిని వాకిట నిలుచుండగా దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుష్యులు లోపలికి వచ్చి ఆ ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహములను పట్టుకొనిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకున్న ఆ 600 మంది మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచియుండెను. వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహములను పట్టుకునినప్పుడు ఆ యాజకుడు, మీరేమి చేయుచున్నారని వారిని అడగగా వారు, నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగా ఉండి యాజకుడుగా ఉండుము. ఒకడు ఇంటి వారికే యాజకుడివై ఉండుట నీకు మంచిదా? ఇజ్రాయేలీలలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడివై ఉండుట మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును, గృహదేవతలను, చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనుల మధ్య చేరెను. అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను, పశువులను, సామగ్రిని తమకు ముందుగా నడిపించుకొని పోయిరి. వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగిండ్ల వారు పోగై దానీయులను వెంటాడి కలుసుకుని వారిని పిలువగా వారు తమ ముఖములను తిప్పుకొని, నీకేమి కావలెను? ఇట్లు గుంపు కూడనేలా అని మీకాను అడిగిరి. అందుకతడు, నేను చేయించిన నా దేవతలను, నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోచున్నారే. ఇక నా వద్ద ఏమి ఉన్నది? మీకేమి కావాలని అనుచున్నారే? ఇదే మన్న మాట అనగా దానీయులు, నీ స్వరము మాలోనెవరికిని వినబడనీయకుము. వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో. అప్పుడు నీవు నీ ప్రాణమును, నీ ఇంటివారి ప్రాణమును పోగొట్టుకుందువని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్ళిరి. వారు తనకంటే బలవంతులని మీకా గ్రహించిన వాడై తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాను. మీకా చేసుకునిన దానిని, అతని వద్దనున్న యాజకునిని వారు పట్టుకొని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయుషు వారి మీదకి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్ని చేత ఆ పట్టణమును కాల్చివేసిరి. అది సీదోనుకు దూరమైనందున వారికి అన్యులతో సాంగత్యమేమీ లేనందునను వారిలో ఎవడునూ తప్పించుకొనలేదు. అది బేత్రెహాబునకు సమీపమైన లోయలోనున్నది. వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇజ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టెను. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు. దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి.
మోషే మనుమడును గేర్షోను కుమారుడునైన యోనాతానను వాడు వాని కుమారులను ఆ దేశము చెరపట్టుబడి వరకు దానియేల గోత్రములను యాజకులై ఉండిరి. దేవుని మందిరము షీలోహులోనున్న దినములన్నింటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. న్యాయాధిపతులు 19వ అధ్యాయము. ఇజ్రాయిలీలకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకుని ఆమె వద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతన్ని చూచినప్పుడు అతనిని కలుసుకొని సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రి అతడు అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని వద్ద ఉండెను కనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువన వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెం ఆహారం పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరూ కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి. తరువాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడము, నీ హృదయంను సంతోషపరచుకొనుము అని ఆ మనుష్యునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతం చేయగా అతడు ఆ రాత్రి అక్కడ నుండెను. 5వ దినమున అతడు వెళ్ళవలనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణము బలపరుచుకొనుమని చెప్పినందున వారు ప్రొద్దువాలు వరకు తడవు చేసి ఇద్దరూ కూడి భోజనం చేసిరి. ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళి లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ, ఇదిగో ప్రొద్దుగుంకుటకు సమీపమాయెను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దుగుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను. అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి ఏబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వాలెను కనుక అతని దాసులు, మనము ఎబీసీయులదైన ఈ పట్టణమున ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదుము రండని తన యజమానునితో చెప్పగా అతని యజమానుడు, ఇజ్రాయేలీయులు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయదమనెను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసేదమనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీయుల గిబియా దగ్గరనున్నప్పుడు ప్రొద్దుగుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అక్కడ చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండెను. బస చేయుటకెవడునూ వారిని తన ఇంటికి పిలువలేదు. ఆ చోటి మనుష్యులు బెన్యామీయులు సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రామీయుల మన్య ప్రదేశంలో నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనుష్యుని చూచి, నీవెక్కడికి వెళ్ళుచున్నావు, నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగను. అందుకతడు, మేము యూదా బెత్లెహేములో నుండి ఎఫ్రాయిమీయుల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడి వాడను. నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటిని. ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడునూ తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెలకును నా దాసులకును కూడా ఉన్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి. ఏదియూ తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు, నీకు క్షేమమగునుగాక. నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము. మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచెను. అప్పుడు వారు
కాళ్ళు కడుగుకొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ ముసలివాడు వారి వద్దకు బయలువెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చెను గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇదిగో, కన్యక అయిన నా కుమార్తెయు ఆ మనుష్యుని ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటకు తీసుకొని వచ్చేదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చునని అనెను. కానీ ఈ మనుష్యుని ఎడల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పాను. కానీ అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయెను. కనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి వద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా, వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారుగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడున్న ఆ మనుష్యుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తమ త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా, అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారము వద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. ఆమె, అతను లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను. కనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమెను ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇజ్రాయేలీల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ, ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటయైనను వినుటయైనను లేదు. మీరు ఇది మనస్సుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాటలాడుడని ఒకనితోనొకరు చెప్పుకొనిరి.